హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పట్టు శారీస్ ఈ బీరువాండి నాది. ఆ తర్వాత బయట కబోర్డ్స్ చిన్న చిన్నవి కాటన్ శారీస్ మొత్తం ఇందులో పెట్టుకుంటాను నేను, వాష్ చేసినవన్నీ. ఇవి ఈ షెల్ఫ్లు పంచలో ఈ రెండు కబోర్డ్స్ ఉన్నాయండి. ఇది మధ్య గదిలో, ఇది బెడ్షీట్స్, దిండు కవర్స్, క్లాత్లు ఇవన్నీ పెట్టుకోవటానికి ఇది ఒక షెల్ఫ్ అండి. ఇది డ్రెస్సింగ్ అద్దం అండి. ఇదిగోండి, నా పిల్లలు ఎంత చక్కగా తిరుగుతున్నారో చూడండి. ఎంత వాటర్లో కల్మషం లేనివి, ఎంత మైండ్ రిలాక్స్గా తిరుగుతున్నాయో పాపం. వాటికి ప్రతిరోజు వారంలో 2 సార్లు వాటర్ మారుస్తూ కొన్ని వేస్తే ఎంత అందంగా ఉన్నాయో చూడండి. నా పిల్లలు నాకు దూరం అయ్యారు కదా, అందుకోసం ఈ పిల్లల్ని పెంచుకుంటే మైండ్లు ఇంట్లో పిల్లలు తిరిగినట్టు ఉంటుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్తే నేను ఇలా ఫిష్లు తెచ్చుకొని పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఫ్రిడ్జ్ అయితే ఇది 22 సంవత్సరాలు అవుతుంది మా ఫ్రిడ్జ్ శాంసంగ్ తీసుకొచ్చి. అందులో మోటార్ అయితే కాలిపోయి గ్యాస్ డౌన్ అవుతుంది. మోటార్ మార్చారు, అయినా మళ్ళీ గ్యాస్ డౌన్ అవుతుంది అంటే ఇంకా ఉపయోగపడదు, ఇది మోటార్ వేసినా కూడా కూలింగ్ రాదని చెప్పారు. ఇదిగోండి, డోర్ మ్యాట్లు తెస్తున్నా, శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా ఫ్రిడ్జ్ యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఆలోచనతో నేను ఆఫీస్ అబ్బాయి ఎంత తీసుకెళ్తామా మోటార్ అని అడిగాను. నేను 3000 ఇస్తానంటే మోటారే కదా, ఇంకా ఈ ఫ్రిడ్జ్ పనికిరాదు కదా అన్నాడు. నేను అన్నాను, ఫ్రిడ్జ్ పనికి రానప్పుడు మరి ఫ్రిడ్జ్ ఏం చేస్తామంటే పాత సామానులకి వేస్తే 500-1000 రూపాయలు ఇస్తారంటే అన్నాడు. అలా అయితే మోటార్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ ఉంచుకో అన్నాడు అని చెప్పాను నేను. అంటే సరే అలాగే అంటే ఫ్రిడ్జ్ మీరు తీసేసుకోండి, నేను మోటార్ తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. నేనంతా వాష్ చేపించి శుభ్రంగా తుడిచి ఇలా డోర్ మ్యాట్లన్నీ ఇలా ఒక చిన్న బీరువాలాగా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచనతో ఎక్కడ పెట్టాలో తెలియక ఇన్నాళ్ళు ఎక్కడో చోట పడేసేదాన్ని, అద్దుము పడేది, ఉతికేసినా కూడా ఇలా ఉపయోగించుకోవచ్చని నేను ఇవన్నీ ఉతికించి ఇలా ఒక షెల్ఫ్ లాగాను, ఒక బీరువా, చిన్న బీరువా లాగా నాప్కిన్స్, స్టవ్ తుడుచుకునే క్లాతులు ఇవన్నీ నేను ఇలా ఫ్రిడ్జ్లో వాడుకోవటానికి ఉపయోగపడతాయని ఇలా నాప్కిన్స్ ఆ ఫ్రిడ్జ్ డోర్లలో పెట్టి వాష్ చేసి తర్వాత చిన్న నాప్కిన్స్ డోర్ మీద అలా వేసేసుకొని మొత్తం అలా చేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా మనం ఒక చిన్న బీరువాలా వాడుకోవటానికి ఉపయోగపడిందండి నాకు. కబోర్డ్స్ లేవటానా ఇప్పుడు ఈ డోర్ వేసేసుకుంటే అందులో మట్టి పోదు, ఏమి దుమ్ము పడదు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డోర్ మ్యాట్లు మార్చుకుంటూ వాష్ చేసుకుని మళ్ళీ ఇందులో మడత పెట్టుకుని శుభ్రంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ సర్ఫ్ సబ్బు కూడా కింద, మన బ్రష్ ఇవన్నీ కింద పెట్టుకోవచ్చు. సోప్స్, అంట్లు కడిగే సోప్స్, తర్వాత బట్టల సోప్స్, సర్ఫ్ ఇవన్నీ కింద దాంట్లో పెట్టుకోవటానికి ఉపయోగపడతాయండి. ఇలా వాడాను. చిన్న ఇల్లు వాళ్ళు, కొద్దిగా కబోర్డ్స్ లేని వాళ్ళు, ఇలా మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఏమైనా పాడైపోతే ఇలా యూస్ చేసుకోండి, మీకు ఉపయోగపడుద్దేమో అని నేను కూడా పెట్టుకుంటూ మీకు చూపిద్దామని ఇలా వీడియో చేశానండి. మరి మీకేమైనా అవకాశం ఉండి మీ ఫ్రిడ్జ్ పాడైపోతే పెట్టుకోండి. మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా.